ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చేరువచ్చినటువంటి వారందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఉదయకాల వందనాలు. వేళలో ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యమును బట్టి మనం అందరం చేరి వచ్చాం. మరి ముఖ్యంగా ప్రారంభం చేసుకుందాం. ప్రభు చక్కని ఈ కోడికను నడిపించడానికి ముందుండి ప్రభువే నడిపించాలి. ప్రభు సహాయం కొరకు ఉదయకాల వేళలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా చేరువచ్చినటువంటి మనం అందరికీ మీ అందరికీ ప్రభునామన వందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రారంభ ప్రార్థన మన పెద్దలైనటువంటి హైదరాబాద్ నుండి ఇజ్రాయెల్ అంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ముందుకు సాగుదాం. ఇజ్రాయెల్ అంకుల్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగరుడ, మహిమగల దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఈవుగా ఇచ్చి ఆ గ్రామాల పట్టణాల నుండి ప్రదేశాల నుండి ఈ ప్రాతకాల సమయంలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చారు. మా పడకల నుండి మమ్మల్ని సజీవులు లెక్కలు లేపారు. నీ పాద సన్నిధిలో సాగిలపడి నేను స్తుతించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, మరి ఈ ఉదయకాలమున చేరి వచ్చిన బిడ్డలందరినీ, సేవజనులను, పెద్దలను, సేవకులను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దీనదాసుడు, మా ప్రియుడు బర్నబాసు బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఆయన సేవ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన మీ నుండి ఇంకా ఈ కార్యక్రమానికి ముందుకు జరిగించమని, ఏ లోటుపాటు లేకుండా సహాయం అనుగ్రహించమని నీ పాస్టర్ నిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి అధ్యక్షతను వహించి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న యేసుదాసును బట్టి, సిమెంట్ నగర్ లో ఆయన చేస్తున్నటువంటి పనిని నాయన మీ దీవెనలు కుమ్మరించండి. నీ దాసునికి ఉన్నటువంటి అక్కర్ల అవసరతలు తీర్చండి. కుటుంబాన్ని మరి నాయన దీవించి ఆశీర్వదించమని నీ పాస్టర్ నిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయ కాలమున మరి చక్కటి పాటలతోనూ గలములెత్తి స్వరములెత్తి నేను స్తుతిస్తుండగా మహిమను పొందండి అయ్యా. అదే రీతిగా నాయన నీ దివ్యవాక్కులు అందించబోయే నీ దాసులను కూడా చినగంజాం నుంచి సామేల్ గారిని మరి లైన్లోకి రాలేదనుకుంటున్నారు. మరి దానికి బదులుగా ఆదినారాయణ అన్న గారు వాక్యాన్ని అందించాలంటున్నారు. ఎవరి ద్వారానైనా మీ వాక్కులు మీరు మాట్లాడేవారయ్యా. మా జీవితాలలో మాకు ఆ మాటలు అవసరం. మీరు మాట్లాడితే మాకు క్షేమము, లాభము, మా జీవితాలలో మాకు దిద్దుబాటును, పురికొలుపును, ఉద్యమమును కలుగజేసి మీరు మహిమను పొందమని మీ పాస్తనదిలో ప్రార్థిస్తున్నాం. నిత్యము ప్రతినిత్యము నాయన అనేక నూతనమైనటువంటి నిదాసుల ద్వారా నీ జీవాకులు మాకు ప్రతిదినం అందిస్తున్నారు. నాయన అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మటుకు ఇంకా రావలసిన వారిని క్షేమంగా జూములో కలుసుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. మరి మా దయాళుడైన మా గొప్ప తండ్రి ఆయా ప్రాంతాలలో మరి సువార్త కూడికలు జరిగించారు. మరి రవి మనోహర్ అన్న వాళ్ళందరూ కూడా మరి సువార్తను ప్రకటించారు. అక్కడ నూతన ఆత్మను పట్టుబడటానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, నీ దాసులు సేవకులు చేసే ప్రతి పనిని ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో మేము పెడుతున్నాం అయ్యా. మీరే సహాయం అనుగ్రహించి ప్రతి కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరి అక్కర్ల అవసరాలు తీర్చి నీ కృప వాత్సల్యతను మాపై ఉంచి నడిపించమని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మా నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నేను నేర్చిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబలాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిలో నాయన నీవే ఆధిపత్యాన్ని వహించేది క్రమముగా మర్యాదగా జరిగి ఘనత, మహిమ, ప్రభావం మా అందరి ద్వారా ఆరోపించుకోమని
ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇశ్రాయేల్ అంకులకు ప్రభునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాము. వందనాలయ్యా, వందనాలు. వందనాలు. ఇప్పుడు అనంతపురం నుండి రుద్రవరం ప్రసాద్ అన్న చక్కని పాట పాడతాడు. అన్నగారికి రుద్రవరం ప్రసాద్ అన్న పాట పాడాడు. అన్న జూమ్ వందనాలు. లోకి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఒక ప్రత్యేకమైన పాట పాడదామండి. ఇదేను షారోను పుష్పమా శూలం మేతి షాలేము రాజుకు ప్రాణేశ్వరి వధువు సంఘమా ప్రేమకు ప్రతిరూపమా ప్రేమకు ప్రతిరూపమా చారును పుష్పమా శూలం మీతి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి ఊహాగానాల నీ రూపమై ఉర్రుతలాడెను నీ రాజులో ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా షారును పుష్పమా శూలం మీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి క్షీర సహిత ద్రాక్షారసపానం నీ ప్రభు హారించే పానములు అందాల ఉద్యానవనమా సంగీత సాహిత్య స్వరమా అందాల ఉద్యానవనమా సంగీత సాహిత్య స్వరమా ఆత్మీయ రాగమ ఆనంద తైలమా నీ ప్రియునికి స్వాస్థ్యమా ఆత్మీయ రాగమానంద తైలము నీ ప్రియునికి స్వాస్థ్యమా శారును పుష్పమా శూలం మీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి నీ నేత్రములు జనపూర్ణమైనా హెష్బోను నగర తటాకములు నీ నేత్రములు జనపూర్ణమైనా హెష్బోను నగర తటాకములు నిర్మల ప్రకాశమా నక్షత్ర విన్యాసమా ధ్యానము చేయుము స్తుతి గానములతో నీ ప్రియుని యేసునికై ధ్యానము చేయుము స్తుతి గానములతో నీ ప్రియుని యేసునికై చారును పుష్పమా శూలం మీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి
వధువు సంఘమా ప్రేమకు ప్రతిరూపమా, వధువు సంఘమా ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమకు ప్రతిరూపమా, చారును పుష్పమా శూలం మీతి. నా వదనాలన్నా. నా వందనాలన్నా. మంచిది. వదనాలు. పాట రుద్రవరం ప్రసాద్ అన్న చారోను పుష్పమ్మ అనేటువంటి పాట చాలా సంతోషంగా ఉంది. అన్నకు ఉదయకాలం కాన్ఫరెన్స్ తరపున ప్రభునామన వందనాలు తెలియజేసుకున్నాము. నా వదనాలన్నా. వందనాలన్నా. మరి వాక్య సమయానికి మనము చేరి వచ్చాం. మరి మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన వాక్యం కొరకు రెడ్డమ్మన్న ప్రార్థన చేస్తారు. పెద్దలు మన మధ్యలో ఉన్నటువంటి రెడ్డమ్మన్న గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మన మధ్యలో వచ్చేస్తారు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దయచేత నాయన ఉదయకాల సమయంలో చక్కని ప్రార్థన మా తండ్రి చక్కని నామ సంకేతం చేసుకునే అవకాశం ఇచ్చారు. మీ స్తోత్రాలు. మీ దాసునికి మీరు ఇచ్చిన మంచి వరాన్ని బట్టి మీకు వందనాలు. వెంటకు మా ప్రభు ముందున్న సమయంలో వాక్య పరిచయకై సిద్ధపడుతున్న మీ దాసులు మా ప్రియులు చెనగంజాం నుంచి రావాల్సి, అలాగే నాయన మరి ఆదినారాయణ గారు కూడా ఉంటుండగా మరి ఎవరు మీరు సిద్ధపరిచి ఉంచారో వారితో మీరు మాట్లాడించుకొని మీ నామానికి మహిమ కలిగించు. కార్యక్రమం ఆయన డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరగడానికి కూడా కృపచు. ఇచ్చిన ప్రార్థన తమ పాసం చేర్చుకుంది. యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి రెడ్డమ్మన్నకు వందనాలు. మనీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభునామన వందనాలు తెలియజేసుకున్నాము. మరి సరే, ఓకే, మంచిది, సంతోషం. మరి అనంతపురం నుండి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ఆదినారాయణ అంకులు బట్టి మరి సమయంలో వాక్యం అందించాలి కోరడం జరుగుతుంది. ఆ అంకులు కూడా సమయం తెలుసు, మరి చక్కగా వాక్యం అందిస్తారు. మనం అందరం మీట్లో ఉండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మరి వాక్యం ఉందాం. అంకులు వందనాలు. అంకులు వాక్యం అందించాలి. మరొక నూతన దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉదయకాల సమయంలో ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన పూజించుకునే గొప్ప ధన్యతను మనకి ఇచ్చేందుకు ప్రభుకు స్తోత్రములు. వరకు పాట ద్వారా ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహింపరిచాం. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతాను. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశువుల కాపరులో ఆమోసును ఒకనికి కనబడిన దర్శన వివరము. అదేవిధంగా 7వ అధ్యాయం నుండి 14-15 వచనాలు చదువుతాను. 14-15 వచనాలు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనను, నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను. పశువుల కాపరినై మేడి పనులు ఏరుకొని జీవనోపాయము సంపాదించుకొని కొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభావ మీ పాదాల చెంతకు చేర్చే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. అల్పున్న నన్ను ప్రభు ఈ సందర్భంలో నిలవబెట్టారు. నాకంటే ఎంతో మంది ధనులు జ్ఞానులు గొప్పవారు ఉన్నారు, కానీ అల్పుణ్ణి ప్రభువ
నేను మాట్లాడితే మేలు లేదు, ఏ క్షేమం లేదు, ప్రయోజనం లేదు. అయినా మీరే మీ దాసుని మీరు వాడుకోండి, మీ ఆత్మ నడిపింప దయచేసి మిమ్మల్ని మీరు మహింపరుచుకోమని, మాకందరికీ కావలసినటువంటి మీ యొక్క సత్యవాక్కులను, మా భక్తికి సరిపోయే జీవవాక్కులను వినిపించమని యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమోసు, ఈ గ్రంథకర్త ఆమోసే అని తెలియపరుస్తాడు. కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 760-750 మధ్య ఈ గ్రంథాన్ని రచించారు అని భక్తులు తెలియజేస్తున్నారు. మరి ఆమోసు అనగా భారము భరించేవాడు, లేదంటే భారం మోయేవాడు అని అర్థం. మాకు అందరికీ తెలుసు, భారము భరించు. ఎవరికి ఈ మాటలు రాశారు అని చూసుకున్నట్టయితే ఉత్తర రాజ్యమున ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, అనగా నాడు ఇజ్రాయేలు 12 గోత్రాల వారు రెండుగా విడిపోయినారు కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. మరి మొట్టమొదటిగా మొట్టమొదటిగా సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి తర్వాత సొలొమోను మహారాజు పరిపాలించాడు. దావీదు మహారాజు, సొలొమోను మహారాజు పరిపాలించారు. ఇజ్రాయెల్ 12 గోత్రాలు ఐక్య ఇజ్రాయెల్గా ఉన్నారు. కానీ సొలొమోను తర్వాత రాజ్యం ఏమైందంటే విడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యంలో ఇజ్రాయెల్ 10 గోత్రాల వారు, దక్షిణ రాజ్యంలో మరి యూదా, బెన్యామీను గోత్రాలు 2 గోత్రాల వారు మరి రాజ్యం చేస్తున్నారు. ఆ విధంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు రాసినటువంటి ఈ గ్రంథం ఎవరికంటే ఉత్తర రాజ్యం ఇక్కడే రాయబడింది. ఉత్తర రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలును గురించి ఈ గ్రంథము రాయబడింది అన్నమాట. మరి అలాగే చూసుకున్నట్టయితే ఆమోసు ఊరు ఏ ఊరంట అతనికి, ఇక్కడ చూసుకో, తెకోవా. ఆ ఊరి పేరు తెకోవా. అయితే ఇది ఎక్కడుందంటే దక్షిణ రాజ్యంలో ఉంది. ఈ తెకోవా గ్రామము దక్షిణ రాజ్యం. ఇతనేమో ఇశ్రాయేలు ప్రజలకు, ఉత్తర రాజ్యంలో ఉన్న వారికి ప్రకటించమని దేవుడు ఇతనికి చెప్పారు. ఇతను ఉండేది ఎక్కడంటే నివాసము తెకోవా గ్రామంలో ఉన్నాడు. తెకోవా గ్రామం ఎక్కడ ఉందంటే దక్షిణ రాజ్యంలో యెరూషలేముకు దక్షిణమున 12 మైళ్ళ దూరం, బెత్లెహేము నుండి 5 మైళ్ళు ఉందన్నమాట. మరి దక్షిణ రాజ్యంలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ప్రవక్తగా ఉత్తర రాజ్యంలో ప్రకటించడానికి పంపిస్తున్నాడు దేవుడు. చూడండి, మరి ఈయన ఏం చేసేవాడు అంటే, ఆమోసు మనకందరూ తెలుసు, 7వ అధ్యాయం 14-15 చదువుకున్నాం. ఆయన పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకొని జీవనము సాగించేవాడు, కొనసాగించేవాడు. అతనేమో పెద్ద ప్రవక్త కాదు, మేడి పండ్లు ఏరుకొని జీవనము చేసుకునేవాడు అన్నమాట. అటువంటి ఎన్నికలైన వాడిని దేవుడు ఏం చేశాడు, ఎన్నుకున్నాడు. పశువులు కాదంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఎక్కడ చదువురానుండి, ఎక్కడోని, ఏ పని చేతగాని పశువులు కాచుకోపో అంటాం మామూలు జనరల్గా. పశువులు కాపరంటే చాలా కడగొట్టి వాడని చెప్పుకోవచ్చు వాళ్ళకి. పశువులు కాసేవాడు ఏం తెలియలేనాడు. అటువంటి వాడిని దేవుడు పిలిచినాడు, మరి ఆయన ఉపయోగించుకుంటున్నాడు. చూడండి, ప్రవక్తగా పిలిచినాడు. ఏ సందర్భంలో పిలిచినాడు అని మనం ఆలోచన చేసినట్టయితే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఉత్తర రాజ్య ప్రజలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, ఆ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారనమాట. వాళ్ళు వ్యాపారం ఎక్కువ చేస్తున్నారు, ధనం ఎక్కువైపోయింది, ధనవృద్ధి ఎక్కువైపోయి సుఖభోగాలు ఎక్కువైపోయినాయి. డబ్బు ఎక్కువైతే సుఖభోగాలు ఎక్కువైతాయి. దుర్నీతి ఎక్కువైపోయింది. నిజంగా సత్యమైన దేవుణ్ణి
ఆత్మీయత పోయింది, ఆచారం వచ్చేసింది, మరి విగ్రహారాధన వచ్చేసింది, సుఖభోగాలు వచ్చేసినాయి. మరి ఆ సందర్భంలో ఆ ప్రజల్ని చక్కదిద్దడానికి, సరిచేయడానికి, అంటే ప్రజలు తప్పిపోతున్నారు మార్గాన్ని, సత్యదేవుని మార్గాన్ని వదిలిపెట్టి తప్పిపోయే సందర్భంలో వాళ్ళని హెచ్చరించడానికి ఈ యొక్క ఆమోసు ప్రవక్తను దేవుడు పిలిచాడనమాట. అయితే వారికి ఏం చేస్తున్నాడంటే, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ మనం ఆలోచించినట్టయితే ఆనాటి పరిస్థితులు, ప్రవక్తను పిలిచినప్పుడు ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయెల్ పరిస్థితులు కొన్ని మాటలు నేను గ్రంథంలోనే చదివి వినిపిస్తాను. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. ఒక మాట అదే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం నుండి చూసుకున్నట్లయితే కొన్ని వాళ్ళు చేసిన క్రియలు అక్కడ ఉన్నాయి. 4వ అధ్యాయం మధ్యలో ఉందన్నమాట. వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి, అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ప్రజలందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారంట. దాని తర్వాత 4వ వచనంలోనే మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఏమొచ్చాయంటే అబద్ధాలు చెప్పేది అందరికీ వచ్చేసినాయి. రెండోది ఏమంట, ధర్మశాస్త్రమును విసర్జించారు. దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే ద్వారా కదా. ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట, పూర్తిగా పక్కకు దురసివేస్తున్నాడు. ఆయన విధులు, ఆయన వీళ్ళకి ఏమేమి కట్టడలు నిర్మించాడో అవన్నింటిని కూడా ఏం చేశారంటే వాళ్ళు ప్రక్కన పెట్టినారు. ఏమాత్రము దేవుని భయం లేకుండా అయిపోయినారు అన్నమాట. ఇంకా ఏం చేశారంటే అదే 2వ అధ్యాయం 6వ వచనంలో ద్రవ్యమునకై జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. చూసారా, డబ్బుల కోసమై ఏం చేశారంట, ఎవరు నమ్ముతున్నారంట? ద్రవ్యమునకై ఆ జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. నీతిమంతులు చూసినారా, డబ్బు కోసం మనుషులను అమ్మేస్తున్నారంట, అమ్మివేసే అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కాలంలో. ఇంకా ఏం చేస్తున్నారా, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. అదే 6వ వచనంలోనే పాదరక్షలు అంటే చెప్పులతో కూడా చెప్పుల సమానం అయిపోయింది పేదవాళ్ళు. ఆ కాలంలో అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అంటే బానిసలుగా పేదవాళ్ళని ఏం చేశారు, చెప్పుల కొరకు అమ్మేసేవాళ్ళు అట వాళ్ళని, బానిసలు. అటువంటి హేయమైన స్థితిలో ఎవరున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు అటువంటివన్నీ చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అదే 2వ అధ్యాయంలోనే 7వ వచనంలో దీనుల త్రోవను అడ్డము వచ్చెదరు. చూసినారా, దీనులు అంటే కడు పేదలు, ఎక్కడా దిక్కులేని వాళ్ళు, దరిద్రులు. అటువంటి వాళ్ళ త్రోవకు, వాళ్ళు చేసే పనులకంతా కూడా వాళ్ళు ఏం చేశారంట, అడ్డం వస్తున్నారంట. అదేవిధంగా అదే వచనంలోనే 7వ వచనంలోనే తండ్రియు కుమారుడును ఒకే దానిని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. చూసారా ఇంకా ఎంత ఘోరంగా ఉందో ఆనాడు పరిస్థితులు. తండ్రి కుమారుడు ఇద్దరు ఒకే స్త్రీని కూడుతున్నారంట. అంటే వ్యభిచారంలో మునిగిపోయినారు, పాపములో మునిగిపోయినారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఆనాడు ఉందంటే అలాంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠం వద్ద పండుకొందురు. అంటే ఆనాడు వస్త్రాలు తాకట్టు పెట్టుకునేవారంట. తాకట్టు తీరిపోయిన తర్వాత వాళ్ళకి తిరిగి వెనక్కి ఇవ్వరంట. ఇవ్వకోకుండా ఏం చేశారంట, దానివల్ల వాళ్ళు పరుచుకొని పండుకొని దానికి ఉపయోగించుకుంటారు. తిరిగి వెనక్కి ఇచ్చేవాళ్ళుగా తాకట్టు పెట్టిన తర్వాత. ఇంకా ఏం చేసేవాళ్ళంటే అదే 2వ అధ్యాయంలోనే 8వ వచనంలోనే లాస్ట్ లో జుల్మానా సొమ్ముతో కూడిన ద్రాక్షారసము తన దేవుని మందిరముతోనే పానము చేయుదురు. చూసారా, జుల్మానా అంటే జుల్మానా కట్టినటువంటి డబ్బుతో ఏం చేస్తారంట, వాళ్ళు ద్రాక్షారసం కొంటారంట. ఎక్కడ తాగుతారంట దాన్ని? దేవుని మందిరంలోనే పానం చేసి మత్తులై ఉంటారంట. చూసారా, దేవుని మందిరం అంటే దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ అపవిత్రపరుస్తున్నారు. చూసారా, దేవుని మందిరాన్ని అపవిత్రత చేస్తున్నారు అన్నమాట. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు
బహు నీచమైన కార్యాలకు పాల్పడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా చూసుకున్నట్టయితే ఏమేం పనులు చేస్తున్నారంటే, ఇంకా కింద వచనాలు చూసుకున్నట్టయితే అదే 2వ అధ్యాయంలోనే 12వ వచనం, అయితే నజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి. నాజీరు చేయబడిన వారు అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు ద్రాక్షారసాన్ని ముట్టకూడదు. మరి అటువంటి వారికి ఏం చేశారంటే, నాజీరులైన వారు కూడా వీళ్ళు ఏం చేశారు, ద్రాక్షారసాన్ని త్రాగించారు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఏం చేశారంట, అదే 12వ వచనంలోనే, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞలు ఇచ్చిరి. ప్రవక్తలకు చూసారా, దేవుని మాటలు ప్రజలకు తెలియజేయమని దేవుడు ప్రవక్తను పంపితే, అయ్యా దేవుని మాటలు కూడా మాకు నువ్వు చెప్పొద్దు, దేవుని మాటలు మాకు అవసరం లేదు అని ఏం చేశారంట, వ్యతిరేకించారు. దేవుని మాటలనే వ్యతిరేకించారు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు, ఆయన కట్టడలను విధులను వ్యతిరేకించారు, దేవుని మాటలను ప్రవక్తలను కూడా వీళ్ళు ఏం చేశారంట, వ్యతిరేకించారు. ఇంకా వీళ్ళు చేసిన ఇంకా ఘోరమైన పనులు ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏం చేశారు వీళ్ళు చూడండి, అదే 3వ అధ్యాయంలో ఇక్కడ ఉంది మరొక మాట కూడా. 3వ అధ్యాయంలో 10వ వచనంలో, వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరుల్లో బలాత్కారం చేతను దోపుడు సొమ్ము చేతను సమకూర్చుకుందరు. వాళ్ళు నీతిగా సంపాదించుకోరంట, నీతిగా కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్నామని లేదు. ఏం చేశారంట, బలాత్కారము చేత దోపుడు సొమ్ము సమకూర్చుకుందరు. దొంగతనం చేసుకునేది, దోచుకునేది, బలాత్కారంగా దోచుకునేది అంటే అది కూడా మామూలు కాదు. బలాత్కారంతో దోచుకొని దాన్ని సమకూర్చుకుంటున్నారు, కష్టపడి సమకూర్చుకోవడం లేదు వీళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఇంకా అదే 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముందంటే, చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను, దంతపు నగరులను లయమగును. అంటే ఆనాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, అంటే ధనవంతులుగా ఉన్నారు కదా, పేదవారిని దోచుకొని బహుధనవంతులు అయిపోయినారు. ఈ ధనవంతులు ఏం చేసేవాళ్ళంట, చలికాలం కోసం ఒక భవనాన్ని, వేసవి కాలం కోసం మరొక నగరులు కట్టుకునే వాళ్ళంటే వీళ్ళు. మరి అటువంటి దాన్ని ఆ విధంగా అంత సుఖంగా జీవిస్తున్నారు. చలికాలం కోసం ఒక నగరం, వేసవి కాలం కోసం ఇంకొక నగరం, అంటే అంత సుఖంగా జీవిస్తారు. కానీ పేదలు మాత్రము నిరుపేదలుగా ఇంకా దరిద్రులు అయిపోతున్నారు, ఇంకా దినదినానికి క్షీణించిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వచ్చారు. ఇంకా ఏం చేశారంటే వీళ్ళు మరి అలాగా ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంకా ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అదే ఆమోస్ గ్రంథంలోనే 5వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, బేతేలును ఆశ్రయించకుడి. బేతేలు ఏమున్నాయి, దూడలు ఉన్నాయి. ఆనాడే బేతేలు దూడలు పెట్టారు కదా, కాబట్టి దూడలను ఆశ్రయిస్తున్నారు, అంటే విగ్రహారాధికులు అయిపోయినారు. నిజదేవుణ్ణి ఆరాధించక బేతేల్లో ఉన్న దూడలను పూజిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం. బేతేల్లో ఉన్న దూడలను పూజిస్తూ ఉన్నారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో వీళ్ళకున్నాయో చూసొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే అదే 5వ అధ్యాయంలోనే ఏం చేశారంటే వీళ్ళు 7వ వచనము, న్యాయమును అన్యాయమునకు మార్చి, అంటే న్యాయాన్ని కూడా ఏం చేస్తున్నారంట, అన్యాయానికి మార్చేస్తున్నారు. చూడండి, అంటే న్యాయం అన్యాయం అయిపోతుంది అక్కడ, ఎవరికి న్యాయం జరగడం లేదు. డబ్బుంటే చాలు, డబ్బుంటే మరి వాళ్ళకి న్యాయం వస్తుంది అంతే. ఈనాడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి న్యాయము సమకూరుతుంది అనమాట. ఇలాంటి పరిస్థితి ఇంకా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఆ ఇజ్రాయెల్ చేసే దోషాలు అదే 5వ అధ్యాయంలోనే 10వ వచనం, బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారి మీద అసహించుకుందరు. అంటే యథార్థంగా మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు, అంత కళ్ళబొల్లి మాటలు, మరి కల్పితాలు చెబితేనే వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప యథార్థత లేకుండా అయిపోయింది. చూడండి, యథార్థ పరులుగా ఎవరు లేకుండా అయిపోయినారు. అదే 11వ వచనంలో, దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు. ఏదైనా తప్పు జరిగితే తప్పులు తీసివేయాలంటే దానికి కూడా లంచం పుచ్చుకునేవారు.
ఆ దోష నివృత్తి అంటే దోషం తీసివేసేదానికి ఏం తీసుకునే వాళ్ళు లంచము తీసుకునేవారు అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే 12:5-12 దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొరుకుదురు. దరిద్రుల దగ్గర వారికి వచ్చే పంటలో బలవంతంగా వాళ్ళు లాక్కునేవారు, పంటను దోచుకునేవారు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే 6వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే క్రొవ్విన దూడను వధించి భోజనము చేదురు. శ్రేష్టమైన గొర్రెపిల్లను పాలలోని క్రొవ్విన దూడలను వధించి మరి భోజనం చేదురు. దానికంటే ముందు 3వ వచనం చూస్తే 6:3 అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్యన మీరు పీఠములు స్థాపించరు. అన్యాయం అంటే న్యాయాన్ని అన్యాయంగా తీర్చుకునే వాళ్ళు, క్రొవ్విన దూడలను వధించి విందులు ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 6-12 ఆఖరిలో వ్యర్థమైన దానిని బట్టి సంతోషించవచ్చు మీరు. అంటే వ్యర్థమైన దాంట్లో సంతోషిస్తారు, వ్యర్థమైన పనికిరాని దానిపైన సంతోషిస్తారు. ఇంకా 13వ వచనంలో న్యాయమైన ఘోరమైన అన్యాయమును నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగా మార్చితిరి. చూసినారా? అన్యాయమును న్యాయంగా మార్చారంట, న్యాయమును అన్యాయంగా మార్చారు, మరి నీతి ఫలాన్ని దుర్మార్గంగా మార్చారు. ఇటువంటి స్థితిలో ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఉత్తర దేశ ప్రజలు ఆనాడు నివసిస్తున్నారు కాబట్టే జీవిస్తున్నారు. ఇంత ఘోరమైన దుర్మార్గ పనుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుడు ఎన్నిక లేని పశువుల కాపరిని అనగా ఆమోసును దేవుడు పిలిచారు, ప్రవక్తగా పిలిచి వారి మధ్యకు పోయి నువ్వు ప్రకటించుము అన్నాడు. ఏ దేశాలకు ప్రకటించమన్నాడు? ఇక్కడ చూడండి, ఆ ఉత్తర దేశంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో దమస్కుకు ప్రకటించమన్నాడు. వాళ్ళు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి అంటున్నాడు. అదేవిధంగా 6వ వచనంలో గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి ప్రకటించమన్నాడు. 9వ వచనంలో తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి, 11వ వచనంలో ఎదోము చేసిన దోషమును బట్టి, ఈ విధంగా అమ్మోనీయులు చేసిన దోషాన్ని బట్టి, మోయాబు చేసిన దోషాన్ని బట్టి, మరి ఈ విధంగా యూదా చేసిన దోషాన్ని బట్టి వాళ్ళు క్షమించమని దక్షిణ దేశము తెకోవాలో ఉన్నటువంటి ఆమోసును ఉత్తర రాజ్యములోని ప్రజలకు వాళ్ళకి హెచ్చరించమని దేవుడు పంపుతున్నాడు. దేవుడు ప్రవక్తగా పంపుతున్నాడు. అంటే దేవుని మాటలు ప్రజలకు తెలియజేసేదానికైనా పంపుతున్నాడు. ఇప్పుడు ఆమోసు అంటే అర్థము మనకు తెలుసు, భారము వహించువాడు, లేదంటే భారము భరించువాడు అని అర్థం. అవునండి, ఈనాడు ఆమోసుని గురించి ఒక 6-7 మాటలు చెప్పుకుందాం. ఆమోసుని గురించి, ఆమోసు భారము భరించువాడు. ఈనాడు మనకు కూడా ఎన్నో భారాలు ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తుండగా మనకు కూడా దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. ఆనాడు శిష్యులకు తెలియపరిచినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు. ఈనాడు ఆ భారం ఎవరి మీద పెట్టారు? మన మీద పెట్టాడు. నీ మీద, నా మీద, మనందరి మీద, నమ్మిన ప్రతి బిడ్డ మీద, ప్రతి విశ్వాసం మీద ఆ భారం పెట్టాడు. సువార్త ప్రకటించే భారం. ఈనాడు సువార్త ప్రకటించడం ఎంతో దుర్భరం అయిపోయింది. అయినా కూడా ధైర్యం చేసి ఎంతో మంది కష్టాలకు వచ్చి శ్రమలకు వచ్చి మరి ప్రజల్లోకి వెళ్ళి ఏదో ఒక రూపకంగా పత్రికల ద్వారా, మాటల ద్వారా, మైకుల ద్వారా రకరకాలుగా ఈనాడు స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ప్రజలు చెడిపోయినారు, తన ప్రజలే చెడిపోయినారు. ప్రవక్తను పంపాడు వాళ్ళని హెచ్చరించడానికి. ఈనాడు కూడా ప్రజలు దారి తప్పినారు, దేవుని మార్గంలో లేరు. అనేకులు సత్యదేవుని ఎరుగక ఆనాటి పరిస్థితులు ఈనాడు కూడా మన లోకంలో చూస్తున్నాం. మనం ఇటువంటి వారి మధ్యకు వెళ్ళి మరి ఆ యొక్క పాప భారము మోస్తున్న ప్రజలకందరికీ ఆ భారాన్ని తొలగించడానికి నిన్ను నన్ను ఒక సాధనంగా, అవును, స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. అవును, ఆ ధన్యత నిజంగా స్వార్థ ప్రకటించేదంటే గొప్ప ధన్యత. ఆ భాగ్యము మనకి ఇచ్చాడండి. ఎంతో మందికి భాగ్యము లేదు చూడండి, అయితే మనకి ఇచ్చారు. నిజంగా మనము ధన్యులము. ఆయన ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రవక్తలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఆయన మాటలు మనము తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు పాపాన్ని మానుకోండి, ప్రభువుని నమ్మండి,
మోక్ష రాజ్యం వస్తుందని చెప్పే భారం మనకి ఇచ్చాడు. కాబట్టి భారం స్వార్థికులైన వారందరూ కూడా, విశ్వాసులందరూ కూడా స్వార్థను ప్రకటించే భారం. ఈనాడు లోకంలో మనకి లోకరీత్యా శరీరరీత్యా ఎన్నో భారాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. కొంతమందికి అప్పుల భారం, పిల్లల భారం, రోగాల భారం, పిల్లల చదువులు, పెన్నెండ్లు, ఈ భారాలన్నీ ఉంటాయి. ఇవి జీవితాంతం ఉండే భారాలే. ఈ భారాలన్నీ దేవుడు తీరుస్తాడు ఆయన భారాన్ని మనం మోసినట్టయితే. కాబట్టి మానవుడు తెలియని భారాన్ని అంతా కూడా భరిస్తున్నాడు. ఆ భారం తీసివేసేదానికి నిన్ను నన్ను ఆమోస్ మాదిరి పిలుస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళమని చెబుతున్నాడు. పిలిచి మనల్ని రక్షించుకున్నాడు. మనం పొందిన మేలు ఇతరులకు తెలియజేయమంటున్నాడు. అందుకే ఈ లోకంలో ఉండే మన భారాలు ఉన్నాయి కదా, మన పిల్లల భారాలు ఎన్నో మనకు ఉంటాయి. పిల్లలు చదివించాలని, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని, మనకు రోగం వచ్చినప్పుడు ఆ రోగం బాగా చేసుకోవాలని, వైద్యం దగ్గరికి వెళ్ళాలని, మరి కొంతమంది ఆర్థిక సమస్యలు, ఆర్థిక భారాలు ఎన్నో ఉంటాయి, ఇబ్బందులు. ఈ భారాలన్నీ మనకు ఉండేటివి. కానీ ఈ భారం గురించి దేవుడు ఏం చెప్తాడంటే, కీర్తన 22వ అధ్యాయం 22వ కీర్తన 8వ వచనంలో, 55వ కీర్తన 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమంటే, నీ భారము యెహోవా మీద మోపుము. మన భారాలన్నీ, ఈ లోక సంబంధమైన భారాలన్నీ ఎవరి మీద మోపాలంట? ఆయన మీద మోపాల. ఆయన భారము మోసేవాడు, భరించేవాడు. నీ భారము యెహోవా మీద మోపు. సామెతలు 16:3లో, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మన భారాలను ఎవరి మీద మోపాలంట? ఆయన మీద మోపాలి, దేవుని మీద. మన భారం ఆయనమే. నీ భారం అంతా ఆయన మీద ఏంటన్నమాట. ఆయన 68వ కీర్తన 19వ వచనంలో కూడా ఏమంటాడంటే, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. పాట కూడా ఉంది కదా, అనుదినము మా భారము భరించేదేవా. అవును, దినదినము మన భారాన్ని భరించేవాడు ఆయనే. ఎవరు భరించలేరు. మన భారాలన్నీ మోసుకునేవాడు ఆయనే, ఆయన తీర్చేవాడు ఆయనే, చక్కదిద్దేవాడు ఆయనే, సరిచేసేవాడు ఆయనే. కాబట్టి మనకు భారం ఉన్నప్పుడు, చింత ఉన్నప్పుడు, దిగులు ఉన్నప్పుడు, మనము ప్రార్థన ద్వారా మన భారమంతా ఆయన మీద పెట్టాల. ఈ భారము యెహోవా మీద మోపమన్నప్పుడు మన భారమంతా దేవుని మీద పెట్టినట్టయితే దేవుడే మన భారాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి కూర్చున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 9:6లో ఉందన్నమాట. మరి ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరి పాప భారము ఆయన భుజముల మీద మోసుకుంటున్నాడు. అయ్యా, నిన్ను నన్ను తన భుజముల మీద మోసుకొని, చంటి బిడ్డను భుజముల మీద ఎత్తుకున్నట్లు నిన్ను ఎత్తుకున్నాడు. మన భారం మోసేవాడు ఆయనే. కాబట్టి ఆయన మీద మరి మనం భారం వేయాల. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు భారం మోసుకున్న వాళ్ళందరినీ. కాబట్టి ఆయన భారము, మన భారాన్ని అంతా కూడా ఆయన మోస్తాడు. నీ పాప భారం అంతా కూడా ఆయన మీద మోపాల. మన లోక సంబంధమైన భారాలన్నీ కూడా ఆయన మీద మోపితే ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి భారము, అవునండి, పౌలు చెప్తాడన్నమాట. పౌలు ఏం చెప్తాడంటే, కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 28లో, సంఘములన్నింటినీ గురించి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూసినారా, పౌలుకి ఏముందంట? సంఘములన్నింటినీ గుర్చిన చింత ఉంది, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈనాడు సంఘం గురించి భారం ఉందా? మన సొంత భారాలైతే మనం ఎంతో ఆలోచన చేస్తున్నాం, కానీ సంఘాన్ని గురించి చింత మనకుందా? సంఘాలు ఈనాడు ఎట్లున్నాయి? ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, ఆపదల్లో ఉన్నాయి. సంఘాన్ని గురించి ఆ భారం ఉంటే సంఘం కొరకు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ భారం, సంఘంలో ఉన్న సమస్యలు తొలగిపోయేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ చింత, ఆ దిగులు, ఆ వేదన ఎవరికుండాలా? మనకుండాల, సంఘస్థులైన మనకు. అవును, సంఘం గురించి మన కోసం మనం ప్రార్థించేది కాదు, మన సంఘ క్షేమం కోసం. అవును, యెరూషలేము కోసం ప్రార్థన చేయమంటాడు 122 కీర్తనలు. యెరూషలేము క్షేమమే నీ క్షేమం. అంటే యెరూషలేము అంటే సంఘ క్షేమమే మన క్షేమం. సంఘం క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం. కాబట్టి సంఘముల గురించిన భారం మనకు ఉండాలా, చింత ఉండాలా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలను గురించిన భారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ భారం దేవునికి ఉంది.
కాబట్టి ప్రజల గురించిన భారము మనకుంది. లోకంలో ఉన్న ప్రజల గురించిన భారం ఇవ్వకుండా మనకున్నాలా, అయ్యో వారికి స్వార్థ అందించలేదు, ఫలానా గ్రామంలో ఫలానా ప్రజలకు స్వార్థ అందించలేదు, ఆ భారం నీ పైన నా పైన దేవుడు ఇచ్చాడు. కాబట్టి స్వార్థ భారం మన మీద ఇచ్చాడు. కాబట్టి ఆ భారాన్ని మనం నెరవేర్చే వరంగా ఉండాలా. కాబట్టి మొట్టమొదటిగా ఆమోసే అంటే అర్థం ఏంటంటే భారం వహించువాడు. కాబట్టి భారం వహించువాడు. ఈ భారాలన్నీ మనం కూడా స్వార్థ భారం వహించి స్వార్థను ప్రకటిస్తాం. రెండోది ఏంటంటే మరి 7వ అధ్యాయం 15వ వచనంలో ఏం చేశారంట, చేసినాడు ఒక మాట. 7:15 వచ్చావు మరి రెండో మాట. 7వ అధ్యాయం 15వ వచనంలో, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని వారితో సెలవిచ్చాను. అంటే దేవుడు ఆమోసుని ఏం చేసినాడంట, పశువులు కాచుకుంటుండగా పిలిచినాడు. పశువులు కాచుకుంటుండగా పిలిచినాడు, అంతే. పిలిచిన వెంటనే వచ్చాడా లేదా? వచ్చాడు. అంటే దేవుని పిలుపుకు లోబడినాడు. దేవుని పిలుపుకు లోబడినాడు అని ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే లోబడిన ఆమోసు, దేవుని పిలుపుకు లోబడిన ఆమోసు అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అవునండి, దేవుడు నన్ను పిలిచినాడు. అవును, ఆ పిలుపుకు లోబడి మనం వచ్చాము, ఆయన మార్గంలో నడుస్తున్నాం, మంచిది. ఈ విధంగా భక్తులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఎవరు పిలిచినాడు చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇర్మియాను పిలిచినప్పుడు, అయ్యో ప్రభువా చిత్తగించు, నేను బాలుడను, మాట్లాడటకు నాకు శక్తి చాలదంటున్నాడు. చూసారా, అయ్యా నువ్వు పోయి ప్రకటించమంటే నేను బాలుడను. దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు, నేను బాలుడను, మాట్లాడేదానికి నాకు శక్తి చాలదు అంటున్నాడు. అయినా దేవుడు ఏమంటున్నాడు, నీకు శక్తిని ఇస్తాను, వెళ్ళు వెళ్ళు అన్నాడు అనమాట. ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇర్మియా గొప్ప ప్రవక్త అయినాడు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. చూసారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మోషేను పిలిచినప్పుడు ఏమంటున్నాడు, మరి ఆ పిలుపుకు లోబడ్డాడు. లోబడి మరి మోషే అని ఆ పొదలో నుంచి, మండుచున్న పొదలో నుంచి పిలిచినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాడు. యోనాను పిలిచినాడు, నినివేకు వెళ్ళమన్నాడు. మొట్టమొదటిగా విధేయుడు చూపించాడు, కానీ తర్వాత విధేయుడై నినివేకు పోయి ప్రకటించాడు. పిలుపుకు లోబడ్డాడు. ఆ విధంగా నీవు నేను మనమందరిని కూడా దేవుడు పిలిచినాడు. లోకంలో ఉన్న మనల్ని పిలిచినాడు, ప్రత్యేకపరిచినాడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. అవునండి, మరి మనల్ని కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు ఆయన శిష్యులమైనా మనం. ఒకప్పుడు ఆయన శిష్యులు కాదు, కానీ ఆయన పిలుపు లోబడి ఆయన దగ్గరకు వచ్చాం కాబట్టి శిష్యులమైన మనకి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు. అవును, మరి అంతేకాదు, ఆనాడు జాలర్లైనటువంటి శిష్యులందరూ కూడా ఏం చేశారైనా చూడండి, శిష్యులు ఏం చేసి పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను వాళ్ళు చేపలు పట్టుకుంటుండగా పిలిచినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట, తమ వలలు విడిచిపెట్టి, ధోరణులు విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను, భార్య పిల్లలను వదిలిపెట్టి ప్రభువును వెంబడించారు. వాళ్ళు చేపలు పట్టే జాలర్లు, ఏమి చదువులేని వాళ్ళు, అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, విద్య లేని పామరులు. వీళ్ళని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి దేవుణ్ణి వెంబడించారు కాబట్టి వాళ్ళు ఏమైపోయినారు, గొప్ప ప్రవక్తలైనారు, శిష్యులైనారు, గొప్ప బోధలు బోధించారు. కాబట్టి పిలుపుకు లోబడి ఆయన వెంబడించినట్లయితే నిన్ను నన్ను మనలందరూ కూడా ఆయన సేవలో తప్పకుండా వాడుకుంటారు. లోబడేది రాదా, ఈనాడు లోబడే తత్వం లేదు. పెద్దలకు పిల్లలు లోబడాల, మరి భర్తలకు భార్యలు లోబడాల, ప్రభువుకు మనమందరం కూడా లోబడాల, సంఘంలోకి సంఘ ప్రియులు లోబడాల, సంఘ పెద్దలకు. మరి ఇలాగ మనం లోబడుతున్నామా? లోబడే జీవితం మనకుందా? లోబడితే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు, తప్పకుండా వాడుకుంటాడు. లోబడే తత్వం మనకు ఉండాలి, ఎదిరించే తత్వం కాదు, లోబడే తత్వం. తప్పకుండా దేవుడు
వాడుకుంటాడు. కాబట్టి ఆమోసు చూసుకున్నట్లయితే ఆయన భారం వహించేవాడు. రెండవది ఆయన లోబడిన వాడు. మూడో విషయం చూసుకున్నట్టయితే ఆమోసు గురించి 7వ అధ్యాయంలోనే 2వ వచనం ఒక మాట చూసుకుందాం. 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 2వ వచనం. నేను నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలిచును అని నేను మనవి చేయగా. అదేవిధంగా 7వ వచనం. మరియు యెహోవా నేను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనబడెను. యెహోవా ఈ విధంగా చూసుకున్నట్టయితే 5వ వచనం మనం చూసుకున్నట్టయితే ఏమంటాడు ఇక్కడ 2వ వచనంలో మరి ఆయన ఏం చేశాడంట 7వ అధ్యాయము 2వ వచనము తర్వాత 5వ వచనంలో కూడా యెహోవా కొద్ది జనం గలవాడు, అతడు ఎలాగో నిల్చును మానివేయమని నేను మనవి చేయగా. అంటే ఇజ్రాయేలు పక్షాన వారిని నాశనం చేస్తానన్నప్పుడు, వారికి శిక్ష విధిస్తానన్నప్పుడు వారి పక్షాన ఏం చేస్తున్నాడంటే ఈయన మనవి చేస్తున్నాడు. ఆమోసు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ పక్షాన మనవి చేస్తున్నాడు, అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనాపరుడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆ యొక్క చెడిపోయిన ఇజ్రాయేల్ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. మనవి చేస్తున్నాను, అయ్యో ప్రభువా, యాకోబు కొద్ది జనం గలవాడు, వాడు ఎలాగ నిల్చును, అయ్యో 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 ప్రభువా. అయ్యో అని ఎప్పుడు అంటాం? అంతా అయిపోయినప్పుడు అయ్యో అంటాం కదా. ఆ విధంగా ప్రార్థించే అనుభవం గలవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను, దేవుడు మనల్ని కూడా పిలిచాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి ఈయన ప్రార్థన విన్నాడంటే విన్నాడు. అవును, అక్కడే మనం చూసుకుంటే 5వ అధ్యాయం 7వ అధ్యాయము 6వ వచనం ఉంటాడు. ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. చూసారా, ఈయన ప్రార్థన చేశాడు, అది జరగదన్నాడు. చూసారా, ఆ శిక్ష నేను మానుకుంటాను అంటే ప్రార్థన విన్నాడు. ఆమోసు ప్రార్థన దేవుడు విన్నాడు. మరి మనం కూడా ఎంతో మంది నశించే ఆత్మల పట్ల భారంతో ప్రార్థించే వారంగా ఉండాలి. మన సంఘం పట్ల భారంతో ప్రార్థించే వారంగా ఉండాలి. మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవం. అవును, విశ్వాసకి ప్రార్థన ఊపిరి లాంటిది. ఊపిరి ఊపిరి. అవునండి, అలాగా ఆ ఊపిరి మనం పోగొట్టుకోకూడదు, ప్రార్థన మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మనం ఎట్లుండాలా? ప్రార్థించేవారము. అవునండి, ప్రార్థించేవారం. ఎన్ని ప్రార్థనలు మనకున్నాయి కదా. భక్తులైన వారు అనేక మంది, అవును, అనేక మంది ప్రార్థనల ద్వారానే ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, సాధించారు, విజయం పొందినారు. అందుకే మనం కూడా తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంది, మీరు సుఖముగాను మాన్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన. ఇది మంచిది. ఏది మంచిది అంటే ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన చేయడం మంచిది. ఎంతో మంది మన దేశ ప్రజలు ఉన్నారు, దేశంలో ప్రజలు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అధికారం కూడా దేవుడు ఇచ్చినదే, ఎవరో ఇచ్చినది కాదు. దేవుడు ఇస్తేనే తప్ప వాళ్ళకి అధికారం రాదు. కాబట్టి వాళ్ళందరి కొరకు, నశించే ఆత్మల కొరకు, సంఘక్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, మరి అందరి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయడం మంచిది అంటున్నాడు అనమాట. మంచిది అయ్యా, ఆలోచించండి. కాబట్టి మంచి కార్యం మనం చేస్తున్నామా? ప్రతిదినం 3 గంటలు కూడా సెల్ కాన్ఫరెన్స్ లో ప్రార్థన ఉంటుంది, 3 గంటలకు. ఇది మంచిది. ఈ మంచి కార్యక్రమానికి అనేకులు కూడిరండి, అనేకులు ప్రార్థనలో పాల్గొనండి. మరి మంచి పని చేస్తాం మనం కూడా. ప్రార్థన సమయం చూసుకొని రావచ్చు. సమయం ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు రావచ్చు అనమాట. ఈ ఆమోసు ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి మన ప్రార్థన కూడా వినాలంటే మనలో పాపం లేదు. పాపలు మనవి దేవుడు ఆలకించడం ఉంటుంది. అంటే
మరి మన పాపాలు దేవునికి మరి మనకు మధ్య అడ్డుగోడగా వస్తున్నాయి. మనలో ఉన్న దోషాలు తీసివేసుకుంటే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు అని చెప్పేసి దీని ద్వారా మనం చూడవచ్చు. కాబట్టి ఆమోసు మొట్టమొదటిగా ఎటువంటి వాడు? భారం వహించేవాడు. రెండవదిగా పిలుపుకు లోబడిన ఆమోసు. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థించే అనుభవం కలిగినటువంటి ఆమోసు చూసుకోవచ్చు. నాలుగవదిగా కూడా చూసుకున్నట్టయితే ఆయన ఏం చేసేవాడంట? 15 వచ్చిన తిరిగి 7:15 7:10 నుంచి చూసుకున్నట్టయితే 10 నుంచి 13 వరకు 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇజ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానం పంపి, ఇజ్రాయేల్ మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గం చేత చచ్చుననియు ఇజ్రాయేలులు తమ దేశమును విడిచి చెరలోకి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని అని తెలియజేశాను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దర్శకుడా, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము. అచ్చటనే నీ వార్త ప్రకటించు, భత్యము సంపాదించుకొనుము. బేతేలు రాజు కట్టిన ప్రతి స్థలము రాజధాని పట్టణమైన ఉన్నందున నీవికను దానిలో నీ సువార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను. చూసినారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాడు ఇతను? దక్షిణ దేశం నుంచి వచ్చాడు. ఉత్తర దేశానికి ప్రకటిస్తున్నాడు. ఈ యొక్క ఉత్తర దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా ఎక్కడంటే అమజ్యా విని ఈయన ప్రకటన పైన మరి ఇతను అమజ్యా ఎవరంటే బేతేలులో ఉన్న యాజకుడు. బేతేలులో అంటే ఆ విగ్రహాల దగ్గర యాజకుడుగా ఉన్నాడు, పూజించేవాడు. అమజ్యా ఇజ్రాయెల్ రాజుతో చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? అయ్యా, ఆమోసు నీ మీద కుట్ర చేసి మరి యెరోబాము ఖడ్గం చేసి చనిపోతాడని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ అందరూ చెరకపోతాడని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ అందరూ చెరపట్టబడతాడని చెప్పేసి చెప్తున్నాడు. మరి అని చెప్పి ఈయన మీద ఆయనకు చాడీలు చెప్తున్నాడు, రాజుకు చాడీలు చెప్తున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడు అంటే అమజ్యా మరి ఆమోసు దగ్గరికి వచ్చి ఇంకో మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అమజ్యా, నువ్వేం చేస్తావు? యూదా దేశంలో అంటే నీదే ఎక్కడి నుంచి వచ్చినావు పారిపోయి అచ్చటనే నీ వార్తలు ప్రకటించి ఏం చేయమంటున్నాడు? భత్యము సంపాదించుకొను. భత్యం అంటే ఈయన ఏదో భత్యం సంపాదించుకునే దానికి ఇక్కడొచ్చి ఈయన ప్రకటిస్తున్నాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎవరు? అమజ్యా. ఆయన కూడా ప్రవక్త. ఆ విగ్రహారాధికుడైన ప్రవక్త. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే, అయ్యా అమ్మ ఒక్క నిమిషం సారీ. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు భత్యం సంపాదించుకో అంటే ప్రవక్త ఎందుకు వచ్చినాడు? ఏ ఉద్దేశము? ఈ దేశానికి ఆ దేశాన్ని, ఆ దక్షిణ దేశాన్ని నుంచి ఈ దేశానికి ఎందుకు వచ్చాడని నేను చెప్తున్నానంటే భత్యం సంపాదించుకునేదానికి అంటున్నాడు. ఈనాడు చాలా మంది కూడా సువార్థికులు మన ఇంటికి వస్తేను లేదంటే ఎక్కడైనా పోతేను ఏదో సంపాదించుకునే దానికి పోతాన్నారులే అంటారు అన్నమాట చాలా మంది. మేము కూడా ఒకసారి సువార్తకు పోయినప్పుడు పర్వదేవరపల్లిని మా ఊరి దగ్గర ఉంది, ముక్తాపురం దగ్గర, ఎవరికి సువార్తకు పోయినాం. సువార్తకు పోతే ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటిస్తా మైక్లో మా బస్సులో పోయి ప్రకటిస్తా ఉంటే ఒక ఆయన పెద్ద ఆయన అనుకొని, అయ్యా ఇంకా సాలిపోండి, మీకు వచ్చే జీతం మీకు వస్తుంది, మీరు వెళ్ళిపోండి, ఇంకా సాలిపోండి అని చెప్పేసి. అంటే మన స్వార్థ ప్రకటిస్తే ఏదో జీతం ఇస్తారని, లేదంటే సేవ చేస్తే జీతం ఇస్తారని, జీతం కోసం వీళ్ళు బ్రతుకుతున్నారని ఆ విధంగా కొంతమంది అభిప్రాయం ఉంటుంది. అది కాదండి, అది మన భారము, అది బాధ్యత. స్వార్థ ప్రకటించే బాధ్యత కానీ మరి సేవకుడు సేవ చేసే బాధ్యత కానీ దేవుడు ఇచ్చినాడు ఆయనకి. దేవుడు పిలిచాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు కూడా వచ్చాడు. కానీ సేవకుల్ని కొంతమంది ఈ విధంగా మాట్లాడుతుంటారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏదో భుక్తి కోసం వచ్చాడని మాట్లాడుతున్నారు. లేకపోలేదు, ఉండొచ్చునేమో, కానీ అలా కాదు. ఆ విధంగా చేసినట్టయితే అది తీర్పులోకి మనం వస్తాం. ఆ విధంగా మనం భావిస్తే మరి అలా కాకుండా దేవుడు పంపినటువంటి వారు, దేవుని పిలుపు చేత పంపినటువంటి మరి వాళ్ళని పిలిచి గౌరవించి మర్యాద చేసే బాధ్యత ఎవరిపైన? విశ్వాసుల పైన ఉంది. మర్యాద వాళ్ళు గౌరవించాలి. గౌరవించే బాధ్యత మనకు ఉంది. కానీ
వాళ్ళని తక్కువగా స్వార్థకుడు అంటే ఏదో ఇంటికి వస్తే అడుక్కునేకి వచ్చినాడు లేదంటే డబ్బు కోసం వచ్చినాడని మనం తక్కువగా అంచనా వేయకూడదు ఎప్పుడూ కూడా. ఈత మరి ఆ మధ్య అంత తక్కువగా అంచనా వేస్తున్నాడు. అయ్యా నువ్వు పో, నీ దేశానికి పో, నీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు బత్తెము సంపాదించుకో, బత్తెము సంపాదించుకో, అక్కడ నువ్వు ప్రకటించు. ఇంకా కొంతమంది మనం పోతే కన్నా స్వార్థ చెప్పేది ఇంకా, అయ్యా మీ వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ కాలనీలో ఉన్నారు, ఆటికి పోండి ఆడ చెప్పుకోండి మాకు కాదు. ఇట్లా ఈయన ప్రవక్త ఎట్టంటున్నాడో నువ్వు అక్కడ పోయి అదే జనం ప్రకటించుకోమని, అట్లా వీళ్ళు కూడా అంటున్నారు జనాలు, నువ్వు అక్కడ పోయి వద్దు మీ కాలనీలో ఉన్నారు ఆడికి పోయి చెప్పుకోండి వాళ్ళకంటారు. ఇలా కాదు. కాబట్టి వాళ్ళు వినకపోయినా ప్రకటించే బాధ్యత ఎవరికుంది? ఆయన బిడ్డలైన మన పైన ఉంది. కాబట్టి స్వార్థ మరి పౌలు అంటాడు కదా, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9:16 సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది అంటాడు. చెప్తే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ శ్రమ. నిజంగా మరి సువార్థికులు ఖచ్చితంగా ఎవాంజలిస్ట్ అందరూ కూడా సువార్త ప్రకటించాలి ఖచ్చితంగా. సమయమందును అసమయమందును, ఇప్పుడు అసమయమే మనకి, మంచి సమయం కాదు, అనుకూలం కాదు, అనానుకూల పరిస్థితులు ఉన్నాయి, అయినా కూడా స్వార్థ ప్రకటిస్తున్నారు కొంతమంది. చాలా దేవునికి వందనాలు. మొత్తం పైన స్వార్థ ప్రకటిస్తున్నారు, దెబ్బలు తింటున్నారు, తిట్లు తింటున్నారు, అవమానాలు పడుతున్నారు, నిందలు అన్ని సహిస్తున్నారు. నిజంగా వాళ్ళకి నిజంగా ఎంతో దేవుడు దీవెనలు ఇస్తాడు. అలాగ మనం సమయమందు అసమయమందు స్వార్థ ప్రకటించే భారం మన మీద ఉంది. ప్రకటించకపోతే ఏమైనా మనకు పౌలు శ్రమ అంటున్నాడు. కాబట్టి మనం కూడా నమ్మిన బిడ్డలు ప్రకటించకపోతే మనం కూడా శ్రమే శ్రమే. మరి ఇలాగా ఆమోసు ఎలాంటి వాడంటే భారం కలిగినటువంటి వాడు, భారం వహించేవాడు. రెండవది పిలుపుకు లోబడ్డవాడు. మూడవది ప్రార్థించేవాడు. నాలుగవది ప్రకటించేవాడు. ఐదో విషయం చూసుకున్నట్లయితే ఈయన ఎటువంటి వాడట, మరి 7, 14, 15 చదువుకున్నాం కదా, మళ్ళీ చదువుతున్న అవసరం లేదు. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యులను కాదు, పశువుల కాపరిని. చూడు, ప్రవక్త కాదు, ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులుగా ఉండి వాళ్ళు మళ్ళీ ప్రవక్తలు అయినారు కదా. నేను అటువంటి శిష్యుని కూడా కాదు, నేను పశువులు కాసుకునేవాడిని. పశువులు కాసుకునేవాడంటే ఎన్నికలైన వాడు అని అర్థం. ఎన్నికలైన వాడు, కడద్రోయబడిన వాడు. అవునండి, ఎన్నికలైన వాడు. అటువంటి ఎన్నికలైన నన్ను దేవుడు పిలిచినాడు అని చెప్పుకుంటున్నాడు అనమాట. కాబట్టి నీవు నేను కూడా లోకంలో ఎటువంటి వారం అంటే, కొరింథీ పత్రికలో బాగా తెలుసు, ఒక మాట చదివి వినిపిస్తా. కొరింథీ పత్రిక చూసుకున్నట్టయితే మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 నుంచి చూసుకున్నట్టయితే 26, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, మీరు లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అసహ్యింపుకున్నట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూస్తారా, నిజానికి నీవు నేను, నా మటుకు నేను కూడా నిజంగా ఎన్నికలైన వాడిని. నా మటుకు నేను ఏదో చిన్న పల్లెలో పుట్టి, మా నాయన ఏం పెద్ద ఉద్యోగస్తుడు కాదు, మా నాయన మరి ఏదో చిన్న వ్యవసాయం చేసుకొని బ్రతికేవాడు. మేము పెద్ద సంతానం. మా నాయనకు 11 మంది, 5 మంది కుమార్తెలు, 6 మంది కుమారులు. నేను చివరి వాడిని. నాకు ఇదే మాట గుర్తు వస్తుంది, కడసారి వాడిని నేను అన్నదమ్ముల్లో మగపిల్లల్లో చివరి వాడిని నేను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు. మరి ఇలాగా ఎన్నికలైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పేద కుటుంబంలో ఉన్న నన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ విధంగా మనమందరం కూడా లోకరీత్యా మనమేం గొప్పతనం కాదు, గొప్ప వంశం కాదు, ధనికులం కాదు మనం చాలా మంది. మరి మనందరం కూడా ఎన్నికలైన వారం. ఆమోసు కూడా అలాంటి వాడే, ఎన్నికలైన వాడు. ఎన్నికలైనది మరి ఆమోసును ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆయన తగ్గించుకుంటాడు కాబట్టి. ఆయన గుణం ఆయనకు తెలుసు, ఆయన గుణం తెలుసు కాబట్టి దేవుడు కూడా ఆమోసు ఎన్నికలైన వాడు. మనం కూడా ఎన్నికలేని వారము. అవునండి, ఎన్నికలేని వారు. పేతురు, యోహాను కూడా చూసుకున్నట్లయితే విద్య లేని పామరులు అని రాయబడింది. ఎన్నికలేని వారు, చేపలు పట్టే జాలరుడు. అట్లా దేవుడు అందరినీ కూడా ఎన్నికలైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. లోకంలో గనులైన వారు కాదు. మరి అంతేకాదు, ఇంకా చూసుకున్నట్లయితే ఎన్నికలైన వాడు ఆమోసు. ఇంకొక మాట చూసుకున్నట్లయితే
5వ అధ్యాయం ఆమోస్ గ్రంథంలోనే 5వ అధ్యాయం 4-5 వచనాలు ఒక మాట చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయం 4-5 వచనాలు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు, బేతేలును ఆశ్రయింపకూడదు. అవును. 5వ వచనం 6వ వచనం ఆఖరిలో యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చూస్తారా? మరి మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుని దగ్గరకు రావాలా, దేవుణ్ణి వేడుకోవాలా. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. అంటే మరణము తప్పిపోతుంది, మరణము తప్పిపోతుంది, నిత్య జీవము లభిస్తుంది. ఎవరినో ఆశ్రయించద్దండి. మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి పోలా అని మనం ఆలోచన చేస్తాం. ఎవరినైనా మనకి మనకి డబ్బులు సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోయి అడిగితే డబ్బులు ఇస్తారు అని మనం ఆలోచిస్తాం. అలాగ మనం ఎవరి దగ్గరికి పోవాల్సిన పనిలే. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని పైన భారం వేయండి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతారు. చూస్తారా? అవును. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకుంటే మనము నిత్య జీవాన్ని మనకు ఆయన ఇస్తారు. ఆయన ఆపద వేళల్లో ఆదుకుంటాడు, కష్టాల్లో ఆదుకుంటాడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో ఆదుకుంటాడు. మరి అంతేకాక చివరిగా ఒక మాట చెప్పే రోజుగా మరి 6 మాటలు మనం చూసుకున్నాం. ఆయన భారం వహించేవాడు, తర్వాత ఆయన పిలుపుకు లోబడ్డవాడు, ప్రార్థించేవాడు, స్వార్థ ప్రకటించేవాడు, మరి ఎన్నికలైన వాడు, ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. 4వది చూసుకున్నట్టయితే 7వది ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది. కనుక ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబట్టుకై సిద్ధపడండి. కాబట్టి ఇశ్రాయేలు ఎక్కడ ఉండమంటున్నాడు? అయ్యా, ఇన్ని పొరపాట్లు చేస్తారు కాబట్టి మీరు అవన్నీ వదిలిపెట్టి బేతేలను వదిలిపెట్టండి, మీ చెడు క్రియలను వదిలిపెట్టి, చెడు సహవాసాన్ని వదిలిపెట్టండి, అన్ని వదిలిపెట్టి ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడండి. ఎక్కడ కనపడాలా మనము? ఆదివారం వస్తే ఎక్కడ కనపడాలా? దేవుని సన్నిధిలో కనపడాలా. నియామక కూటాలు వస్తే ఎక్కడ కనపడాలా? దేవుని సన్నిధిలో కనపడాలా. మరి ఆయన సన్నిధి మనకు అవసరం. ఆయన సన్నిధిలో ఉండాలి మనం అనునిత్యము. అవును. ఏ నియామక కూటలకు మనం తప్పించుకునే వారంగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో కనపడినట్లయితే తప్పక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎక్కడ సిద్ధపడాలంటే, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే సిద్ధపడతాం, బంధువుల ఇళ్ళకి వెళ్ళాలంటే సిద్ధపడతాం, మరి అన్నిటికీ సిద్ధపడతాం, ప్రయాణాలకు సిద్ధపడతాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆలస్యంగా పోతాం. అటువంటి ఆలస్యం పనికిరాదు. ఒక 10 నిమిషాల ముందుగానే సిద్ధపడి వెళ్ళాలా. అవును. ఆరాధించేదానికి సిద్ధపడి వెళ్ళాలా. మరి ఆయన్ని స్తుతించడానికి, ఆయన రొట్టె రసం, ఆయన శరీరంలో పాలు పొందేదానికి మనం సిద్ధపడాలా. సిద్ధపాటు అవసరం. వితౌట్ సిద్ధపాటు లేకుండా మనం ఆయన సన్నిధికి వెళ్ళకూడదు. సిద్ధపాటుతో వెళ్ళాలి. ఆదివారం మరి మిగిలిన దినాల్లో కూడా ఆయన సన్నిధిలో మనము కనపడాలా. ఎక్కడ కనపడాలంటే బస్ స్టాండ్లో కాదు కనపడేది, ఆయా చోట్లలో, మూలల్లో, వీధుల్లో, అక్కడక్కడ కాదు మనం కనపడాల్సింది. మనం ఎక్కడుండాలా? మన దేవుని సన్నిధిలో మనం కనపడాలా. అలా కనపడి ఆయన ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అవకాశం ఇచ్చిన బర్నబాస్ వదలకు చేరువచ్చిన ప్రియులందరూ కూడా నా వందనాలు. ఏదైనా పొరపాటు ఉంటే అనుకోకుండా వెంటనే చెప్పినాను కాబట్టి పొరపాటు దీంతో మన్నించాలని మనవి చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మంచిది ప్రియులారా. మరి ఆమోస్ గురించి అనేక 7 విషయాలు మనం విన్నాం. అవి చాలా మధురమైనటువంటి దేవుని వాక్యము ఉదయకాల వల్ల మనము వినగలిగి ఉన్నాం. ఆమోసు గురించి ఎంతో చరిత్ర మరి పెద్దలైనటువంటి వారు వివరించారు. ఆయన నిజంగా పశువుల కాపరి అయినప్పటికీ మరి లోబడి మరి అన్ని విషయాలు మరి పెద్దలు చెప్పగలిగి ఉన్నారు. ఎంతో ఉదయకాల వేళలో చక్కని వర్తమానము మనము వినగలిగి ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క చివరి సమయానికి మనం వచ్చాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం. మరి ముగింపు ప్రార్థన కొరకు మనం చూద్దాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్లో నుండి పేతురన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ముందుకు సాగుదాం. పేతురన్న హైదరాబాద్ నుండి. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసు నిలబెట్టుకొని ఆదినారాయణ అంకుల్ను మీరు ఎన్నుకొని సమయాన్ని
వాడుకోవటానికి మీ దాసునికి ఇచ్చిన తలంపులు చక్కని అవకాశం బట్టి స్తుతిస్తుంటున్నాం. అయా, శనగంజం నుంచి రావాల్సిన దేవుని సేవకులు ఆల్ నైట్ ప్రేయర్లో కొంత ఆయన ప్రయాసపడి ఈ సమయానికి కలుసుకోలేని పరిస్థితిలో మీ దాసుని మీరు నిలబెట్టుకున్నారు. ఆమోసు గ్రంథంలో నుంచి మాకు చక్కని హెచ్చరికలు, దిద్దుబాటుకరమైన మాటలు, విశ్వాసకి కావలసిన మాటలు, పాపికి రక్షింపబడవలసిన వారికి కావలసిన మాటలు మీ దాసుని ద్వారా వినిపించారు. మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. సేవకులు, సువార్థికులు, పెద్దలు, విశ్వాసులు ఎలా ఉండాలో ఆమోసు ద్వారా మాకు చక్కని పాఠాలు నేర్పించారు. ఆ రోజులో ఉన్న యొక్క ఇజ్రాయేలీలు చెడిపోయి మీ సన్నిధికి రాకుండా వారి ఇష్టం వచ్చిన కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్గులై బయలు దేవతలను ఆశ్రయించి తమ సొంత కార్యములలో వాళ్ళు మునిగిపోతున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు, పతనానికి వాళ్ళు దారి తీస్తున్న సమయంలో మీ దాసుని పశువులు కాసుకునే యొక్క ఆమోసును మీరు పిలిచి ఒక ప్రవక్తగా వాడుకొని తన ద్వారా ఇశ్రాయేలులకు చక్కని హెచ్చరికలు, దిద్దుబాటుకరమైన మాటలు వినిపించారని బట్టి స్తుతిస్తుంటున్నా. ఈ రోజుల్లో కూడా నా ప్రభువా, మీరు పనికిరాని వారిని, ఎన్నిక లేని వారిని, లోకములో గుర్తింపు లేని వారిని మీ పరిచర్య కొరకు మీరు వాడుకుంటున్నారు, ఎన్నుకుంటున్నారు. అట్టి వారు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటుండగా లోకంలో ఉంటున్న వారు, మిమ్మల్ని ఎరగని వారు ఎగతాళి చేసి, హేళన చేసి, వారిని హింసించి, కొట్టి, బాధపరిచి, గాయాలపరిచి, అవమానిస్తుంటున్నారు. అట్టి వారు మారటానికి, వారి కొరకు ప్రార్థన చేయటానికి విశ్వాసులమైన మాకందరికీ మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని ద్వారా గుర్తు చేశారు. తిమోతిలకు రాసిన పత్రికలో 1-2 అధ్యాయంలో మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఈ లోకంలో మిమ్మల్ని ఎరగని వారి కొరకు, సంఘాల కొరకు, పరిశుద్ధుల కొరకు, అనేకుల కొరకు మేమందరం ప్రార్థన చేసి వారికి సహకారము, స్వార్థికులకు సహకారం అందించటానికి మా మీద పెట్టిన భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అయా, మేము ఎన్నిక లేని వారమే, ఎన్నుకోదగిన వారం కాదు, గుర్తింపు కలిగిన వారం కాదు, అలుపులము, అయోగ్యులము, పనికిరాని వారం. అట్టి వారమైన మాకు మీరు ఇచ్చిన బాధ్యత, భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పనులు, మా యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర అంతా మీరు ఎరిగిన వారు. ఇట్టి వారిని ప్రభా, మీరు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన రక్తములో కడుక్కొని మీ పిల్లలుగా చేసి మీ సన్నిధిలో మమ్మల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా పెంచుతున్నందుకు స్తుతిస్తుంటున్నాం. ఇంకా మీకు ఆయాసకరమైనది ఏదో ఉందని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని సరిచేయటానికి ఆమోసు ద్వారా చక్కని పాఠాలు మీ దాసుని ద్వారా వినిపించారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా జీవించటానికి అయా మేమందరము సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని శుభ్రం చేయండి. అయా, మీ లేఖనాలతో మమ్మల్ని సరి చేయండి. ఆ ప్రకారంగా జీవించి లోకంలో మీరు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని మీ నోటితో అనిపించుకునేటట్టు మేము సిద్ధపడినట్లు కృప చూపుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. వినిపించిన మీ దాసును బలపరచండి. తగిన శక్తిని, జ్ఞానమును, ఆరోగ్యమును అనుకరించి ఇంకా అనేక సంగతులు మీ గ్రంథములో దాగి ఉన్న సంగతులు, ఎవరు తెలియజేయని సంగతులు మాకు తెలియజేయటానికి మీ దాసును కావలసిన తలంపులను, మంచి జ్ఞానమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినం నడిపిస్తున్న మీ దాసుని, అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న వారిని, ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన మేమందరము మీ లేఖనాలు చెప్పినట్టుగా జీవించటానికి కావలసిన శక్తి, బలాన్ని మీ పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని, ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని మీ లేఖనాల వెలుగులో నడిపించుదురని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా. ప్రారంభం ప్రార్థన. ఇశ్రాయేల్ అంకుల్లో రెడ్డమ్మ గారిని, మరి పెద్దలందరినీ మరి చక్కగా నడిపించాడు. ఈ కోరికలు చక్కగా జరిగింది. మనం ఎంతైనా సంతోషించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఆమోసులో నుండి మనం చూస్తున్నాం. చాలా చక్కని సంగతులు, అవన్నీ మరవరాని సంగతులు
దేవుని దాసుని పెద్దల ద్వారా మనం వినగలిగి ఉన్నాం. మరి నాకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మరి బర్నబాసనను బట్టి, ఆయన మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఎంతైనా ఉపయోగించుకుంటూ మరి అల్పుడైనటువంటి నన్ను కూడా ఈ విధంగా మరి చెప్పడానికి, నడిపించడానికి అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ మరి బర్నబాస్ అన్నకు తెలియజేసుకొనిస్తున్నాను. మరి అన్న బర్నబాస్ అన్న మరి ప్రకటన చేసి ముందుకు సాగి వెళదాం.